తేజు నాతో మాట్లాడి 2 రోజులు అవుతుంది. నేను తప్పు చేసా, సారీ సారీ సారీ, కానీ మరీ మాట్లాడకుండా మీరు వింటున్నారు ఈ ఎఫ్ఎం అది మీ ఎఫ్ఎం లో నువ్వా నీనా విత్ యువర్ ఆర్జే తేజు. నేను మీ ఆర్జే విఘ్ని. గుడ్ మార్నింగ్. ఎస్, మరి చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత ఎన్నిసార్లు చెప్పి ఏం లాభం? ఇష్టమైన వాళ్ళు కొంచెం తప్పు చేస్తే కష్టమైన క్షమించొచ్చు. మరి అదే తప్పు పదే పదే చేసి ఊరికి అరుస్తుంటే ఆ ఇష్టం కూడా పోతుంది. అది నీకు కష్టమైనా సరే. తిట్టింది నిన్న నీకోసమా? అది అర్థమైతే నా ప్రేమ కనిపిస్తుంది. ఒకవేళ తిట్టింది నీకోసమే అయితే వాళ్ళు నువ్వు క్షమించేంత వరకు ఎదురు చూస్తారు. పర్లేదు, నేను ఎదురు చూస్తా. మాటలతో గెలవాలని చూడకు. గెలుపా నీ మీద, నీ ప్రేమ గెలుచుకోవడంలో గెలవాలనుకుంటాను. కానీ ఏదైనా పోటీ నీకు నాకు పెట్టి దాంట్లో నువ్వే గెలవాలనుకుంటే అఫ్ కోర్స్ నేను ఎప్పటికీ ఓడిపోతా. నీకోసం నా పైన నువ్వు గెలవాలనుకుంటా, కానీ ఎందుకు దాంట్లో గెలవాలనుకుంటా? అయినా కోపం తెప్పించింది నేనే కాబట్టి ఆ కోపం పోయి మళ్ళీ నా మీద ప్రేమ వచ్చేంత వరకు నేను బతిమాలుతూనే ఉంటా. కొంతమంది ఇలా మాటలతో వెన్నపోస్తూ ఉంటారు. ఏం చేస్తాం, కరిగిపోతాం కదా. అంటే ఇష్టపడ్డాం మరి. మహా అయితే కోపంలో ఏం చేస్తాం, కొడతాం, అంతే కదా. కానీ మనుషులను కోల్పోలేం. ఎస్, మరి అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం అది మీ ఎఫ్ఎం లో నువ్వా నీనా విత్ యువర్ ఆర్జే తేజు. మీ ఆర్జే విఘ్ని. అయితే మరి సారీ యాక్సెప్టెడా? మాట్లాడక నీ వాయిస్ ఏంటో చిరాకు వస్తుంది. అయినా సరే నేను మాట్లాడతా. సారీ 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 సారీ. చెంద పలుగుతుంది. సరే నా పగిలినా సరే సారీ సారీ సారీ. మాట్లాడవా? చాక్లెట్ తీసుకున్నావు, మనం మాట్లాడు. సారీ తేజు, తప్పు చాక్లెట్ తీసుకుంటా అంట కానీ మాట్లాడాలంట. నవ్విందా చాలా అందంగా ఉంటది.